దొంగలు ఎంత తెలివిగా ఉన్నా తెనాలి రామన్న కర్రపుల్ల పరీక్ష ముందు ఎవరైనా దొరకాల్సిందే. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉందో. పూర్వం విజయనగర సామ్రాజ్యంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ పచ్చని పొలాలు, సంతోషంగా జీవించే ప్రజలు ఉన్నారు. ఆ ఊర్లో రామయ్య అనే ఒక రైతు జీవిస్తూ ఉండేవాడు. అతనికి భూమి అంటే చాలా ఇష్టం. ఒక సంవత్సరం రామయ్య పొలంలో అద్దంగా గుమ్మడికాయలు పండాయి. అవి పెద్దవి, పసుపు రంగులో మెరుస్తూ ఊరంతా చూడముచ్చటగా ఉండేది. అయితే ఒక రోజు రాత్రి ఊరంతా నిద్రలో మునిగిపోయింది. ఆ నిశ్శబ్ద సమయంలో ముగ్గురు దొంగలు రామయ్య పొలానికి వచ్చారు. ఆ ముగ్గురు దొంగల్లో ఒకడు, ఈ గుమ్మడికాయలు ఎంతో పెద్దవిగా ఉన్నాయంట, చూడు అని అన్నాడు. రెండవ వాడు, వాటిని అమ్మితే సగం సంవత్సరం భోజనానికి సరిపోయేంత డబ్బు వస్తుంది అని అన్నాడు. మూడవ వాడు మాత్రం, రాత్రికి తీసుకువెళ్ళిపోదాం ఎవరికీ తెలియకుండా అని చెప్పి గుసగుసలాడారు. అలా వారు రెండు పెద్ద గుమ్మడికాయలను ఎత్తుకెళ్లి అడవిలో దాచారు. ఉదయం రామయ్య పొలానికి తిరిగి వచ్చి చూశాడు. గుమ్మడికాయలు కనిపించలేదు. అప్పుడు రామయ్య, అయ్యో నా కష్టఫలమంతా పోయిందే, ఎవరైనా దొంగలించారా నా గుమ్మడికాయలను అని ఏడుస్తూ రాజ్యభవనానికి వెళ్ళాడు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం ఎదుట మోకరిల్లి ఇలా అన్నాడు, మహారాజా, నా గుమ్మడికాయల్లో బంగారం దాచాను, అవి పోయాయి అని ఏడుస్తూ చెప్పాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోయి, గుమ్మడికాయల్లో బంగారమా, ఇది వింతగా ఉందే అని అన్నాడు మహారాజు. అప్పుడు ఆ సభలో ఉన్న తెనాలి రామన్న చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, మహారాజా, దొంగలు మన మధ్యలోనే ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడానికి నా దగ్గర ఒక చిక్కా ఉంది అని అన్నాడు. రాజు ఆసక్తిగా ఇలా అడిగాడు, ఏం చేయాలనుకుంటున్నావు రామా? రేపటికి మీకే తెలుస్తుంది మహారాజా అని రామన్న చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. మరుసటి రోజు రామన్న ఆ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అందరినీ కూడగట్టి ఇలా అన్నాడు, రాజు ఆజ్ఞ ప్రకారం ప్రతి వారికి ఒక కర్ర ఇస్తున్నాను. ఈ కర్రలో దొంగల కర్ర మాత్రం రాత్రికి ఒక అంగుళం పెరుగుతుంది. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారి కర్ర మాత్రం అలాగే ఉంటుంది అని అన్నాడు. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలాంటి మంత్రం అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. తెనాలి రామన్న మాత్రం గంభీరంగా ఇలా అన్నాడు, రేపు ఉదయానికి అందరూ కర్రలను తీసుకుని చూపించాలి అని అన్నాడు. ఆ రాత్రి దొంగలు ఒక చోటకు చేరి, మన కర్ర పెరుగుతుందంట, పట్టుబడిపోతామేమో అని ఒక దొంగ భయపడిపోయాడు. అప్పుడు రెండవ వాడు, ఏం చేద్దాం ఇప్పుడు అని అన్నాడు రెండవ వాడు. ఇప్పుడు మూడవ వాడు ఒక సలహా ఇచ్చాడు, కొంచెం కర్రను చివరికి కత్తితో కోసేద్దాం, పెరిగినా సమానంగా ఉంటుంది అని అన్నాడు. వాళ్ళు భయంతో కత్తితో తీసి కర్రను కొంచెం కోసారు. అంత భయంతో రాత్రంతా నిద్రపోలేకపోయారు. ఉదయాన్నే రాజభవనం ఎదుట గ్రామస్తులందరూ కర్రలు పట్టుకుని వచ్చారు. రామన్న ఒక్కొక్కరిని కర్రను పరిశీలించారు. కర్రలు సమానంగా ఉన్నాయి, కానీ ముగ్గురు కర్రలు మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయి. అప్పుడు తెనాలి రామన్న రాజును చూసి ఇలా అన్నాడు, మహారాజా, ఈ ముగ్గురే దొంగలు, వీరిని పట్టుకోండి అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అది ఎలా రామా? కర్రలు పెరగాలి కదా, తగ్గాయి ఎందుకు అని అన్నాడు. తెనాలి రామకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు, మహారాజా, కర్రలు ఎప్పుడూ పెరగవు, కానీ భయం మాత్రం మనిషిని తగ్గిస్తుంది. నేను చెప్పినది అబద్ధమే, కానీ వీళ్ళ భయమే వీరిని తప్పు బయటపట్టింది అని అన్నాడు తెనాలి రామకృష్ణుడు. అప్పుడు రాజభవనం అంతా నవ్వులతో మునిగిపోయింది. రామయ్య ఆనందంతో తెనాలి రామన్న పాదాల మీద పడ్డాడు. నీ బుద్ధి వలన నాకు న్యాయం జరిగింది రామా అని అన్నాడు రాజు. రాజు దొంగలను క్షమించి మీ తప్పును సరిదిద్దుకోండి అని మందలించి, ఇక మీదట నిజాయితీగా పనిచేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. రామయ్యకు అతని నష్టం తిరిగి చెల్లించారు. రోజులు గడిచాయి. ఆ దొంగలు నిజాయితీగా పనిచేయడం మొదలు పెట్టారు. ఒకరోజు రామన్న రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, కర్రలు పెరగలేదు, కానీ మనుషులు పెరిగారు అని నవ్వుతూ చెప్పాడు. అప్పుడు రాజు నవ్వుతూ తల ఊపాడు. నిజమే రామ, నీ బుద్ధి రాజ్యానికి శ్రేయస్సు తెచ్చింది అని తెనాలి రామకృష్ణుడిని అభినందించాడు.